ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాల్సిన, చూడవలసిన స్టోరీ ఇది. ఒక రియాలిటీని చూపించే కొరియన్ మూవీని తీసుకొనొచ్చాను. ఈ సమాజంలో ఒక అమ్మాయిని ఈ సమాజం ఎలా ట్రీట్ చేస్తుంది? ఎలా ఈ సమాజం ఒక అమ్మాయి తన యొక్క డ్రీమ్స్‌ని పూర్తి చేసుకోనీయకుండా ఎలా అణచివేస్తుందో రియాలిటీని చూపిస్తుంది ఈ మూవీ. సో, మనం స్టార్ట్ చేసేద్దాం మనం మూవీని. స్టోరీ స్టార్ట్ అవుతుంది జీహున్ అనే ఒక అమ్మాయి నుంచి. తను ఒక మదర్. తను తన డ్రీమ్స్ కాదనుకుని తన కూతురు కోసం, తన హస్బెండ్ కోసం తను ఒక హౌస్ వైఫ్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. తను చాలా అంటే చాలా వర్క్ చేస్తూ ఉంటుంది. తన హస్బెండ్ తనని చాలా ప్రేమిస్తూ ఉంటాడు. తనకి కూడా తన హస్బెండ్ అన్నా, తన కూతురన్నా చాలా ఇష్టం. కానీ తన అత్త మాత్రం తనని అస్సలుగంటే అస్సలకి ఒక కోడలుగా కాకుండా తనని ఒక పని మనిషిలాగా చూస్తూ ఉంటుంది. కోడలు అంటే కూతురుతో సమానం, కానీ తనని ఒక పని మనిషిగా చూస్తూ ఉంటుందన్నమాట. తను వీకెండ్స్‌లో తన ఫ్యామిలీ మెంబర్స్‌ని, తన ఫ్రెండ్స్‌ని పిలిచేసి ఇంకా తనతో వంట చేయిస్తూ, తనతోటి పనులు చేయిస్తూ వాళ్ళ అందరి ముందు తన కోడల్ని అవమానిస్తూ ఉంటుందన్నమాట. అదంతా చూసేసరికి జీహున్‌కి చాలా అంటే చాలా కోపమొస్తూ ఉంటుంది. తనకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ తను ఉండి ఎలాంటి సమాధానం చెప్పదనమాట. కానీ ఒక్కసారి మాత్రం తను తిరిగి సమాధానం చెప్తుంది. అది చూసేసరికి అక్కడున్న వాళ్ళ అత్త, వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయ్యి నోరు తెరిసి చూస్తూ ఉంటారు. అదంతా చూసేసరికి ఇంకా తన హస్బెండ్ ఉండి తన కూతుర్ని ఆ నుంచి తీసుకొని వెళ్తాడనమాట. "నువ్వు మన కూతురు పుట్టినప్పటి నుంచి కొంచెం మారిపోయావు. నువ్వు కొంచెం టెన్షన్‌లో, డిప్రెషన్‌లో ఉంటున్నావు. నువ్వు హాస్పిటల్‌కి చూయించుకో" అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడనమాట. అదంతా వినేసరికి తనకి వాళ్ళ మమ్మీ గుర్తొస్తుందనమాట. వాళ్ళ మమ్మీని కూడా అలాగే వాళ్ళ అత్త టార్చర్ పెట్టేదనమాట. అదంతా గుర్తొస్తుంది. ఇక్కడ వాళ్ళ హస్బెండ్ ఉండి తనకి చెప్పేసరికి ఇంకా వాళ్ళ హస్బెండ్ మాటలు వినేసరికి మన జీహున్ నుండి ఆలోచిస్తూ ఉంటుంది. నేను అనుకున్నాను నా కూతురు పుట్టిన తర్వాత మళ్ళీ నేను మునుపటిలాగా ఆఫీస్‌కి వెళ్తాను, అందరి అమ్మాయిలాగా వర్క్ చేస్తానని చెప్పేసి అనుకున్నానని చెప్పేసి తనుండి తన యొక్క గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన గతంలో తను జాబ్ ఎలా చేస్తూ ఉండేదో, కానీ తన కంపెనీలో మెంబర్స్ అందరూ ఉండి ఒక అమ్మాయికి మాత్రం ప్రమోషన్స్ ఇవ్వడానికి ఒప్పుకునేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత తనుండి ఎప్పుడు జాబ్ మానేస్తుందో తెలవదు. అందుకే తనకి ప్రమోషన్ ఇవ్వడం వల్ల జాబ్‌కి రిస్క్ అని చెప్పేసి ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ మన హీరోయిన్ తన ఆఫీస్‌లో పనిచేసిన ఒక అమ్మాయికి మాత్రం ప్రమోషన్ వచ్చి ఉండి ఉంటుంది. తన చీఫ్‌కి ప్రమోషన్ వచ్చి ఉండి ఉంటుంది. తన చీఫ్ మాత్రం తనకి డెలివరీ అయిన తర్వాత తన పిల్లల్ని ఇంకా జాబ్ రెండిటిని సమంగా చూసుకుంటూ ఉండేది. అది చూసరికి తను ఎంతో మోటివేట్ అయ్యి తను డెలివరీ అయిన తర్వాత కూడా తనలాగానే నేను జాబ్ చేస్తాను, నాకు కూడా ప్రమోషన్ వస్తుంది, నేను కూడా ఎంతో హ్యాపీగా ఉంటాను అందరిలాగా అని చెప్పేసి అనుకుని ఉంటుంది. కానీ తనకి డెలివరీ అయినప్పటి నుంచి మొత్తం మారిపోయి ఉంటుంది. ఇక్కడ తన ఫ్రెండ్స్‌తో, తన ఓల్డ్ ఆఫీస్ మెంబర్స్ తోటి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ వాళ్ళు ఉండి చెప్తూ ఉంటారు, మన చీఫ్ ఉండి తను సపరేట్‌గా ఒక కంపెనీ స్టార్ట్ చేసింది. అక్కడ మన గర్ల్స్‌కి కూడా తను జాబ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నువ్వెందుకు మళ్ళీ అక్కడ జాబ్ ట్రై చేయొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అది వినేసరికి తనుండి ఆలోచిస్తుంది. తనకు కూడా ఒక ఆశ కలుగుతుందనమాట. తన చీఫ్ కూడా గర్ల్ కాబట్టి ఒక అమ్మాయిని అర్థం చేసుకొని జాబ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అనుకుంటుంది. ఇక్కడనేమో జీహున్ యొక్క భర్త ఉండి తను చాలా టెన్షన్‌లో ఉండి ఉంటాడు. తన భార్య ఈ మధ్య అస్సలకి హెల్త్ బాగోటం లేదని చెప్పేసి తను ఆ విషయం తన కొలీగ్‌తో చెప్తూ ఉంటాడు. కానీ తన కొలీగ్ ఉండి తన భార్యనే అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అది వినేసరికి తనకు చాలా కోపం వచ్చేసి తనని కొడతాడనమాట. కొట్టిన తర్వాత తను చాలా డ్రింక్ చేసేసి ఇంటికి వెళ్తాడు. ఇక్కడ మన జీహు నుండి తను జాబ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. కానీ తనపై కోప్పడి ఆ నుంచి వెళ్ళిపోతాడు తన హస్బెండ్. అది చూసరికి జీహున్ చాలా బాధగా నైట్ డ్రింక్ చేస్తూ ఒక చోట కూర్చుంటుంది. అది చూసరికి తన హస్బెండ్ తన దగ్గరకు వచ్చేసి చెప్తూ ఉంటాడు, ఏమైంది అని అడుగుతూ ఉండేసరికి తనుండి సడన్‌గా తన పర్సనాలిటీ చేంజ్ అవుతుందనమాట. తనుండి వాళ్ళ మదర్ లాగా మాట్లాడుతూ ఉంటుంది. మన జీహున్ మదర్ లాగా తనుండి చెప్తూ ఉంటుంది, ఎంతో కష్టపడింది నా కూతురు, తను జాబ్ చేయాలనుకుంటుంది, తనని జాబ్ చేయనివ్వండి, తన లైఫ్‌లో తనకి నచ్చినట్టు ఉండనివ్వండి అని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటుంది. అది చూసరికి తనకు అర్థం కాదు ఎందుకు ఇలా మాట్లాడుతుందని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటాడు. మార్నింగ్ ఉండి తనని హాస్పిటల్‌కి చూపించుకోమని చెప్తూ ఉంటాడు, డాక్టర్‌ని కలవమని చెప్పేసి. ఇక్కడ మన జీహున్ ఉండి అనుకుంటూ ఉంటుంది, నాకేం ప్రాబ్లం లేదు కదా, డాక్టర్‌ని కలిసిన డబ్బులు వేస్ట్ అని చెప్పేసి అనుకుంటుంది. తను డాక్టర్‌ని కూడా కలుస్తుంది. కలిసిన తర్వాత తనుండి వస్తున్న దారిలో తనుండి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. తను
తన హై స్కూల్ అప్పుడు తను బస్సులో వస్తున్నప్పుడు ఒక బాయ్ ఉండి తనతో మిస్బిహేవ్ చేసి ఉండి ఉంటాడు, తనని టచ్ చేసి ఉండి ఉంటాడు. అదంతా వాళ్ళ డ్యాడీతో చెప్తే తను ఉండి వాళ్ళ డ్యాడీ కూడా తన్నే తిట్టి ఉండి ఉంటాడనమాట. నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవడం వల్లే తను అలా టచ్ చేశాడు, అందులో తన తప్పు లేదు, నీదే తప్పు ఇలాంటి బట్టలు వేసుకోవడం అని చెప్పేసి అని ఉండి ఉంటాడు. అసలుకి స్కూల్ డ్రెస్ అనేది ఒకటే ఉంటుంది కదా, డ్రెస్ కోడ్. దాన్ని చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉండదు కదా. అది కూడా తెలియక మన హీరోయిన్నే తిడుతూ ఉంటాడనమాట వాళ్ళ డ్యాడీ, ఇలాంటి బట్టలు వేసుకోవద్దని చెప్పేసి. ఇక్కడేమో తన హస్బెండ్ చాలా అంటే చాలా టెన్షన్గా వాళ్ళ మదర్కి ఉండి చెప్తూ ఉంటాడు, ఇలా తన పర్సనాలిటీ చేంజ్ అవుతుంది, తను ఏం మాట్లాడుతుందో తనకి అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళ మదర్తో ఉండి చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళ మదర్ మాత్రం తనని తిడుతూ ఉంటుంది అనమాట, నా కోడలు అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ ముందర తిడుతూ ఉంటుంది. తిట్టిన తర్వాత తన నుండి కొన్ని ఆయుర్వేద మందులు ఇస్తుంది తనకి ఇవ్వమని చెప్పేసి. ఇక్కడ జీహు నుండి వాళ్ళ మదర్ ఇంటికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ మదర్ ఇంటికి వెళ్తున్న దారిలో తను ఉండి గుర్తు చేసుకుంటూ ఉంటుంది తన చైల్డ్హుడ్ అప్పుడు వాళ్ళ మదర్ ఉండి తను ఒక టీచర్ అవ్వాలని చెప్పేసి అనుకుని ఉండి ఉంటుంది. తను ఒక టీచర్ అయ్యి తన పెళ్ళికి ముందు తను ఒక టీచర్ అయ్యి తను చాలా డబ్బులు సంపాదించి తన బ్రదర్ని ఎంతో హ్యాపీగా చూడాలని చెప్పేసి అనుకుని ఉండి ఉంటుంది. కానీ తన పెళ్ళైన తర్వాత తను ఒక హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉంటూ తన డ్రీమ్స్ని ఎలా వదిలేసుకుందో, తనని ఎలా తన అత్త బాధ పెట్టిందో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తను వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ మన జీహున్ వాళ్ళ సిస్టర్ని చూసి అక్కడ ఉన్న ఆంటీలు ఉండి చెప్తూ ఉంటారు, నువ్వు వంట పని నేర్చుకో, ఇంకెప్పుడు నేర్చుకుంటావు, అమ్మాయి వంతు వంట చేసి పెట్టడం అబ్బాయిలకే అంతే అని చెప్పేసి నువ్వు జాబ్ అవన్నీ మానేసి వంట చేస్తూ ఉండు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకా తన తమ్ముని మాత్రం దగ్గరికి తీసుకుంటూ ఉంటారు అనమాట. అది చూసేసరికి మన హీరోయిన్కి అసలుకి నచ్చదు. కానీ వాళ్ళ సిస్టర్ ఉండి వాళ్ళకి తిరిగి సమాధానం చెప్తుంది, ఒక అమ్మాయి వంట పని వరకు మాత్రమే కాదు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు సమానం, ఎందులో ఎక్కువ తక్కువ లేదు, ఇద్దరు సమానం, ఒక అమ్మాయి కూడా జాబ్ చేయొచ్చు, తను తన సొంత కాళ్ళ మీద నిలబడవచ్చు అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. అదంతా వినేసరికి తను చాలా మోటివ్గా ఫీల్ అవుతుంది. మోటివ్గా ఫీల్ అయి తనుండి తర్వాత తన చీఫ్ని కలుస్తుంది. కలిసేసి తనుండి మీ కంపెనీలో నాకు జాబ్ ఇవ్వగలుగుతారని చెప్పేసి అడుగుతుంది. అదంతా వినేసరికి వాళ్ళ చీఫ్ కూడా ఒప్పుకుంటుంది. ఒప్పుకునేసరికి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇక్కడ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో, తను ఫస్ట్ టైం తన గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన తర్వాత తనకి జాబ్ ఆఫర్ వచ్చి ఉండి ఉంటుంది కంపెనీ నుంచి. అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తన ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని, ఇప్పుడు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట మన జీహున్. ఇక్కడ ఆ విషయం తన హస్బెండ్తో ఉండి చెప్తూ ఉంటుందన్నమాట. జీహున్ చెప్పేసరికి వాళ్ళ హస్బెండ్ ఉండి ఒప్పుకుంటాడు. తను జాబ్ చేస్తేనా తను డిప్రెషన్ నుంచి బయటకు వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ హస్బెండ్ ఉండి గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. జీహున్ ముందు బేబీకి రెడీగా ఉండి ఉండదు, కానీ తన హస్బెండ్ ఫోర్స్ చేయడం వల్లే తను బేబీకి సిద్ధంగా ఉండి ఉంటుంది. తన హస్బెండ్ ఉండి తన మదర్ ఉండి బేబీని అడిగినందుకు తను కూడా బేబీని అడిగి ఉంటుంటాడు. ఇప్పుడు బేబీ తర్వాత తను జాబ్ మానేసి ఉండి ఉంటుంది. తన లైఫ్ మొత్తం తను వదిలేసుకొని ఉంటుంది తన బేబీ కోసం. అదంతా గుర్తొచ్చేసరికి ఇంకా తనుండి జాబ్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక్కడ తర్వాత తన బేబీని చూసుకోవడం కోసం ఎవరైనా కేర్ టేకర్స్ కావాలని చెప్పేసి తనుండి చాలా అంటే చాలా వెతుకుతుంది. కానీ ఎవరు దొరకరనమాట. చివరికి తన హస్బెండ్ ఉండి చెప్తూ ఉంటాడు, నేను సెలవు పెట్టి తనని చూసుకుంటాను, నువ్వు జాబ్ చేయని చెప్పేసి చెప్తాడు. అది వినేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఈ విషయం తెలిసేసరికి తన హస్బెండ్ మదర్ ఉండి తనకి కాల్ చేసి చాలా అంటే చాలా తిడుతుంది, నీ వల్ల నా కొడుకు ఫ్యూచర్ నాశనం అవుతుంది, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంటికాడ ఉండి వంట పని చేసుకుంటే చాలు, కూతుర్ని చూసుకుంటే చాలు అని చెప్పేసి తన నుండి చాలా అవమానిస్తుంది అనమాట. అదంతా వినేసరికి ఇంకా తనకి చాలా బాధ అనిపిస్తుంది. అంతేకాక వాళ్ళ అత్త ఉండి వాళ్ళ మదర్కి కూడా కాల్ చేసి చెప్తుంది అనమాట, నీ కూతురు వల్ల నా కొడుకు లైఫ్ స్పాయిల్ అవుతుంది, తనని జాబ్ మానేయమని చెప్పేసి చెప్తుంది. అదంతా వినేసరికి వాళ్ళ మదర్ వెంటనే మన జీహుని కలవటానికి వస్తుంది. వచ్చేసి తన నుండి చెప్తుంది, మీరిద్దరు జాబ్కి వెళ్ళండి, మీ కూతురుని నేను చూసుకుంటానని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అదంతా వినేసరికి మన హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది, తన పర్సనాలిటీలో తన గ్రాండ్ మదర్ పర్సనాలిటీ వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి తన నుండి చెప్తూ ఉంటుంది, నువ్వు ఇంతవరకు ఎంత కష్టపడ్డావు అని చెప్పేసి వాళ్ళ మదర్ గురించి చెప్తూ ఉంటుంది. నువ్వు చాలా కష్టపడ్డావు, మీ అత్త నేను ఇంత వేధించినా కానీ నువ్వు మా కోసం నీ లైఫ్ మొత్తం వదిలేసావు, నువ్వు టీచర్ అవ్వాలనుకున్నావు, పెళ్ళైన తర్వాత టీచర్ కూడా అవ్వలేకపోయావు, నీ జాబ్ నీ ఫ్యూచర్ అన్నీ వదిలేసి నువ్వు మా కోసం ఇంట్లోనే ఉన్నావు, చాలా కష్టపడ్డావు, ఇకపై నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు,
కాదు, నీకు నచ్చినట్లు ఉండు అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటుంది. అది చూసేసరికి వాళ్ళ మమ్మీకి కూడా అర్థమవుతుంది. తన హెల్త్ అంత బాగోలేదని చెప్పేసి తనలో చాలా డిఫరెంట్ పర్సనాలిటీస్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదని చెప్పేసి తను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింటూ ఉంటుందన్నమాట. అమ్మాయి ఇది చేయొద్దు, అమ్మాయి ఇలా ఉండాలి, అమ్మాయి ఇంటి పని, వంట పనికి మాత్రమే అని అనుకునేసరికి తను డిప్రెషన్‌లోకి లోనైపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్ ఉండి తనకి మొత్తం అర్థమయ్యేలా చెప్తారనమాట. నువ్వు ఇలా డిఫరెంట్ పర్సనాలిటీస్ నీలో వస్తున్నాయని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడు. తనకి వీడియో కూడా చూపిస్తాడనమాట. నీ హెల్త్ బాగోలేదని అనేసరికి ఇంకా తను కూడా చూస్తుంది. చూసేసరికి తనకు అర్థమవుతుంది తన హెల్త్ అంత బాగోలేదని చెప్పేసి ఇంకా తనుండి డాక్టర్‌ని కలుస్తుంది. కలిసిన తర్వాత కొన్నాళ్ళు తను రెస్ట్ తీసుకుంటుంది. కొంచెం టైం తీసుకున్న తర్వాత తనుండి కొద్దిగా బాగవుతూ వస్తూ ఉంటుందన్నమాట. తర్వాత తనుండి తన చీఫ్‌ని కూడా కలుస్తుంది. కలిసేసి తనుండి నేను త్వరలోనే మీ జాబ్‌లో జాయిన్ అవుతానని చెప్పేసి వాళ్ళ చీఫ్ కూడా చెప్తుంది. ఇక్కడ తనుండి తనని తను ప్రొటెక్ట్ చేయడం నేర్చుకుంటుందనమాట. తనని పక్కన వాళ్ళు చులకన చేసి మాట్లాడుతుంటే వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పడం కూడా నేర్చుకుంటుంది. ఈ మూవీలో మొత్తం చెప్పాలంటే ఒక అమ్మాయిని ఎలా ఎత్తి చూపిస్తూ ఉంటారో సమాజం. తను జాబ్ చేయాలనుకుంటే ఒక అమ్మాయి జాబ్ చేయడం అవసరమా? పెళ్లి చేసుకున్న అత్తింట్లో భర్తకి ఇంకా తన పిల్లలకి వంట చేసి పెడితే చాలు కదా! తన పిల్లలకి ఏబీసీలు నేర్పిస్తే చాలు కదా! అని ఇలాంటి సమాజంలో తను తన డ్రీమ్స్‌ని పూర్తి చేసుకోవాలని చెప్పేసి ఒక డిప్రెషన్‌లో లోనయ్యి ఎవ్వరు లేరనుకున్న ఒంటరితనం నుంచి తనలో డిఫరెంట్ పర్సనాలిటీస్ ఎలా వచ్చాయో, తను ఎలా తనలో తను బాధపడ్డదో అని చెప్పేది ఈ మూవీ అనమాట. ఒక అమ్మాయిది తప్పు లేకపోయినా ఒక అబ్బాయిది తప్పున్నా కానీ అమ్మాయిదే తప్పని ఎలా సమాజం చూపిస్తుందో, ఒక అమ్మాయిని ఎలా లోకం ఎత్తి చూపిస్తుందో, తప్పు తనది కాకపోయినా తనదే తప్పని ఎలా అంటారో మొత్తం మనకి ఈ మూవీ ద్వారా చూపించడానికి ట్రై చేశారు. ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.